ఓకే. ఒక 5 గ్రామాల్ని మీరు దత్తత తీసుకొని దత్తకం అంటే ఇది చాలా పెద్ద మీరు వర్డ్. సో అక్కడ నేను అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కొన్ని సేవలు చేస్తున్నాను. హ్మ్. కానీ దత్తకం లాంటి అంతా ఏమీ చేయలేదు. కొన్ని సేవలు అక్కడ లైబ్రరీ, అక్కడ ల్యాప్టాప్స్ ఇవ్వడం, అక్కడ ఉన్న స్కూల్కి సపోర్ట్ చేయడం, అక్కడ ట్రైబల్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేయడం, అక్కడ గ్రీన్ ఫారెస్టేషన్ కోసం అంబులెన్సెస్. ఇప్పుడు కొత్తగా నేను అక్కడ ఒక ఆరో వాటర్ ప్లాంట్ కోసం ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో నేను ఉన్నాను. అక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది. సో ఆరో వాటర్ ప్లాంట్ కూడా అక్కడ ఒక పెట్టాలి. ఛాలెంజింగ్ అంటే మీకు బాగా ఇష్టం అన్నారు కదా. అంటే బిగ్ బాస్ హౌస్ లో మిమ్మల్ని చూస్తున్నంత సేపు ఓకే ఆదిత్యవం ఓకే మంచి పర్సన్ ఓకే ఛాలెంజ్ అలా మాకు మీలో ఆ ఛాలెంజ్ అనేది బయటకు మాకు కనపడలేదు. అంటే వాళ్ళు ట్రిమ్ చేశారా లేదంటే ఎలా అంటారు? అదే ట్రిమ్ చేయలేదు. కానీ ఈసారి ఏమైంది బిగ్ బాస్ హౌస్ లో, ఈసారి వాళ్ళు క్లాన్స్ గా ట్రైబ్స్ గా పెట్టారు. సో ప్రతి క్లాన్ లో ఒక చీఫ్ ఉండేది. సో ఆ చీఫ్ కి వాళ్ళు డిసిజన్ మేకింగ్ పవర్ ఇచ్చారు. సో చీఫ్ మాకు సెలెక్ట్ చేస్తేనే మేము టాస్క్స్ ఆడిన వాళ్ళు. చీఫ్ సెలెక్షన్ చేయకపోతే వీ కెనాట్ ప్లే ఇన్ ఎనీ టాస్క్స్. సో నేను ఒక 5 వారాల్లో నేను ఒక 3 క్లాన్లో ఉన్నప్పుడు ఆ క్లాన్ చీఫ్స్ నాకు సెలెక్ట్ చేయలేదు. ఈ టాస్క్కి మీరు వెళ్ళండి, ఈ టాస్క్కి మీరు వెళ్ళండి. అట్లా నేను కూడా గట్టిగా వాళ్ళకి చెప్పలేదు. నేను కూడా గట్టిగా నా కేసుకి ఈ ఆట నేనే ఆడాలి, ఈ ఆట నేనే వెళ్ళాలి, ఎందుకు మీరు అట్లాంటివి నేను చెప్పలేదు. ఎందుకు అంటే ఇప్పుడు జస్ట్ నాకు ఒక ఫస్ట్ క్లాన్ చీఫ్ వచ్చేది ననికా. ననికా ఏజ్ 23-24. ఓకే, ఐఎమ్ 45+. సో నేను ఓన్లీ మాత్రం ఏజ్ ఇస్ అ నంబర్ అది ఓకే. యా, సో అంటే ఒక రేంజ్ వరకు, ఒక లెవెల్ వరకు నేను ఒక సీనియర్ ఉన్న ఆ సీనియర్ పొజిషన్ వల్ల ఒక ప్రెషర్ పెట్టుకుని కానీ ఒక గట్టిగా ఒక ఆవేశంతో అట్లాంటి ఇట్ ఇస్ మీరే చెప్పండి ఒక నేషనల్ టెలివిజన్లో ఎలా కనిపిస్తుంది నా లాంటి ఒక పర్సన్, ననికా లాంటి ఒక మంచి గర్ల్, మంచి స్కూల్ గర్ల్ లాంటి నేను తిడితే గేమ్ కదా, అది గేమ్ అంటే అది మీరు చెప్పినట్టు కరెక్ట్. నేను అది చేయలేకపోయాను. I should have said that. I should have కొన్ని ప్లేసెస్లో ఇంకా గట్టిగా అది I could not do it. సో అది మీరు నా పర్సనాలిటీ అనుకోండి వాట్ ఎవర్, బట్ I was not able to do it. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముందు సీజన్ 1 సీజన్ 2 చూస్తే బిగ్ బాస్ లో ఎలా అంటే పర్సనాలిటీ ఎటువంటిదో అలాగే ఉంటేనే ఉండాలి అనేది ఉండే. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తే ఏంటంటే నేచర్ అది కాకపోయినా హౌస్ కి వెళ్తే ఆ నేచర్ మొత్తం మాస్క్ వేసుకోవాల్సి వస్తుంది అనేది నిజమేనా? ఇట్ ఇస్ సో డిఫికల్ట్. నేను కూడా పాత సీజన్స్ లో ఓన్లీ మాత్రం సీజన్ 1 చూసాను. ఒక్కసారి బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన తర్వాత నేను సీజన్ 7 కొన్ని యూట్యూబ్ లో చూసాను, కొన్ని క్లిప్స్. సో నాకు అసలు బిగ్ బాస్లో ఏం కావాలి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి ఏమీ తెలియకుండా నేను వెళ్ళాను. సో ఐ వాజ్ నాట్ అబ్సల్యూట్లీ అవేర్ అబౌట్ వాట్ టు డూ అండ్ హౌ టు డూ. కానీ అది నాకు ప్లస్సే అనిపించింది. అక్కడ వెళ్ళిన తర్వాత ప్లస్సే అనిపించింది. ఇంకోటి అక్కడ అంటే చాలా యంగ్స్టర్స్ ఉన్నారు కదా అక్కడ. సో ఆ యంగ్స్టర్స్కి ఇలా లాగేసి ఇలా చేసి నేను ముందుకి వెళ్ళడం నాకు సంహౌ అది అక్కడ స్టక్ అయిపోయాను నేను. ఫ్రాంక్ గా చెప్పాలంటే నబీల్ లాంటి ఒక 25-year-old కుర్రాళ్ళు ఉన్నారు. ఓకే, నబీల్ కి మీరు ఇవ్వకండి, నేనే వెళ్తాను ప్రతి నబీల్ ఇమిటేషన్ వల్ల నేను పాపులర్ అయ్యాను. అదర్వైజ్ నేను బిగ్ బాస్ హౌస్ లో పెద్దగా ఏమీ చేయలేదు. సో ఓన్లీ మాత్రం ఆ నబీల్ ఇమిటేషన్ వల్ల. అది కాకుండా ఇప్పుడు రీసెంట్ గా ప్రోమో రిలీజ్ అయింది. సో మణికంఠ నువ్వు మనిషివా జంతువు అని చెప్పేసి అన్నారు. అది అలా వేసేసుకుంటున్నారు. ఎందుకు అంత అనాల్సి వచ్చింది అంటే మీరు అది ఓన్లీ మాత్రం ప్రోమో కోసం, చేశారు. అది ఓన్లీ మాత్రం ప్రోమో కోసం. అది బజ్ ఫీడ్ వాళ్ళది ఒక ప్రోగ్రామ్ ఉంది కదా ఎగ్జిట్ ఉన్న తర్వాత. సో మీరు అక్కడ ఎవ్వరికి తిట్టలేదు, మీరు ఎవరి మీద ఆవేశం పెట్టలేదు, మీరు ఎవ్వరికి కోపం సో ఇప్పుడు ఒక జస్ట్ మా కోసం ఒక జస్ట్ 2 minutes చేయండి ఇక్కడ అట్లాంటి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో ఆ రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను అది 2 minutes జరిగిందా? మాకేంటి హౌస్ లో కనపడని ఆదిత్య గారు ఏంటి ప్రోమోలో ఇంత అని చెప్పేసి చాలా అనిపిస్తుంది. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మీరు కనీసం ఎప్పుడు మీరు వెళ్తున్నారు కదా ఒక 2 minutes కనీసం చూపించండి, మీలో ఉన్న ఆవేశం, మీలో ఉన్న కోపం కనీసం 2 minutes చూపించండి. సో అలా జరిగింది.